నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ అండ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ 3 సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నామండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరూ చేయకుండా చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్ని స్టార్ట్ చేసే ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ న్యూస్ 3లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా వచ్చేసరికి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనసుకు మాండవీయ గారు అలాగే శోభా గారు ఒక కొత్త ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారన్నమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలామంది గిగ్ అండ్ లాజిస్టిక్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఆపర్చునిటీస్ ఎప్పుడు పడతాయి, సో ఏంటని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది దీని మీద. అయితే దీని నుంచి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక MOU కుదుర్చుకున్నారన్నమాట. ఓకేనా? స్విగ్గీతో వీళ్ళు ఒప్పందం అయితే కుదుర్చుకున్నారన్నమాట. సో మన మాండవీయ గారు అలాగే శోభా గారి ఆధ్వర్యంలో. సో దీని కారణంగా వచ్చే ఈ 2-3 సంవత్సరాల్లో 12 లక్షల పైగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఈ యొక్క గిగ్ అండ్ లాజిస్టిక్ ఎంప్లాయ్మెంట్ మీద ఇవ్వాలన్న ఉద్దేశంతో వీళ్ళైతే ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నారండి. ఒక అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. సో వీళ్ళు NCS పోర్టల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు కూడా ఎట్లాంటి విషయాల మీద ఓకేనా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. చెక్ చేసుకోండి. ఓకే? సో ఈ 2-3 సంవత్సరాల్లో 12 లక్షల పైగా ఉద్యోగాలు ఈ యొక్క గిగ్ అనే లాజిస్టిక్ ఎంప్లాయ్మెంట్ పరంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. మీకు గనక దీని మీద ఇంట్రెస్ట్ కనుక NCS పోర్టల్లో లాగిన్ అయ్యి అక్కడ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఓకేనా? సో మీకు నోటిఫికేషన్స్ అనేవి పడుతూ ఉంటాయి అని మీరు చూడొచ్చు. ఓకేనా? సో వీళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ కూడా మెన్షన్ చేశారన్నమాట. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఇది ఈపీఎఫ్ ఖాతాదారులు కేర్ఫుల్గా వినాల్సిన విషయం అనమాట. ఓకేనా? అయితే ఈ మధ్య ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ఈశ్రామ్ రిజిస్ట్రేషన్ సంబంధించి కొన్ని డ్రైవ్స్ అనేవి కనెక్ట్ చేస్తూ ఉన్నారండి. ఓకే, మీకు తెలిసే ఉంటుంది. ఇది మనకి ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుందన్నమాట. ఓకే. అయితే ఇక్కడ కొంతమంది CSC వీళ్ళకి కానివ్వండి, లేకపోతే కొంతమంది గవర్నమెంట్ సంబంధించిన కన్సల్టెంట్ వాళ్ళకి కానివ్వండి, సరైన అవగాహన లేక వాళ్ళు ఏం చేస్తారంటే ఈపీఎఫ్ ఖాతాదారులకు కూడా ఈ యొక్క ఈశ్రామ్ రిజిస్ట్రేషన్స్ అనేవి చేస్తున్నారనమాట. ఓకే. సో ఈ విషయాలు మీరు గమనించాలి. ఎవరైనా ఒక ఈపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారంటే వాళ్ళకి ఈ యొక్క ఈశ్రామ్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోకూడదు. ఓకే. సో ఈశ్రామ్లో రిజిస్టర్ అవ్వకూడదు, మీరు నాట్ ఎలిజిబుల్. అయితే వాళ్ళకి అవగాహన లేక ఈ డ్రైవ్లో భాగంగా ఇంటి వద్దకో లేకపోతే ఏదైనా సచివాలయాలకు వచ్చేసి సో మీ ఫ్యామిలీ మెంబర్స్ని డీటెయిల్స్ అడిగి, ఓకేనా, అంటే మీరు ఇంటిగా ఉండరు, ఉద్యోగానికి వెళ్ళిపోతారు లేదా ఎక్కడికో బయటికి వెళ్ళిపోతారు. సో వాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో ఇట్లా మేము రిజిస్ట్రేషన్స్ గవర్నమెంట్ తరఫున ఏదో సంథింగ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అంటే ఈశ్రామ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అంటారు. కానీ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. సో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, మీ సంవత్సరం వాళ్ళ ఆధారు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అన్నమాట. సో ఆధార్ తీసుకోవడం వల్ల ఏమవుద్ది, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు OTP వస్తే వాళ్ళు OTP చెప్తే వాళ్ళన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు కదా. సో ఇట్లా ఈపీఎఫ్ ఖాతాదారులకు కూడా కనీసం వీళ్ళు ఈ యొక్క CSC VLE కానివ్వండి లేకపోతే ఈ కన్సల్టెంట్ వాళ్ళు కానివ్వండి ఆలోచించాలి. అసలు మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా, వాళ్ళకి ఏదైనా EPF ESIC కట్ అవుతుందా అనేది అడగాలి. అడగకుండా వాళ్ళు ఏంటంటే సో వాళ్ళ దగ్గర డేటా తీసుకొని ఆధార్ డేటా తీసుకొని సో OTP వెరిఫికేషన్ చేసుకొని లాగిన్ అయిపోయి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు అనమాట. ఓకేనా? ఒక EPF ఖాతాదారికి ఒక ESIC ఖాతాదారికి చేయకూడదు. సో వాళ్ళకి అవగాహన లేకో లేకపోతే సంథింగ్ వాళ్ళ టార్గెట్లు రీచ్ అయిపోవాలో అన్న ఉద్దేశంతో ఏమో కానీ చేస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటికాడ వాళ్ళని అలర్ట్ చేయండి. ఓకేనా? ఇట్లా ఎవరైనా కాల్ చేస్తే కనుక ఈశ్రామ్ సంబంధించింది ఇవ్వకండి, నాకు EPF ఉందని చెప్పండి. ఓకేనా అని చెప్పేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పండి. ఓకే. సో క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు మనకి పోర్టల్లో, ఈశ్రామ్ పోర్టల్లో ఇక్కడ చూడండి మనకి. ఓకేనా? సో ఈపీఎఫ్ ఖాతాదారుడా మీరు అని చెప్పేసి అని చెప్పేసి స్టిక్ చేసి అనుకోండి, మన రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ చూడండి, నాట్ ఎలిజిబుల్. ESIC ఖాతాదారులకి EPF ఖాతాదారులకి ఈ స్కీమ్ అనేది నాట్ ఎలిజిబుల్. సో మీరు కనుక రిజిస్టర్ అయ్యారంటే ఆ తర్వాత మీకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన UN నెంబరు ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఓకే. మళ్ళీ తర్వాత దాన్ని లాక్కోలేక పీక్కోలేక చావాలి. అందుకే మీ ఇంట్లో వాళ్ళని కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని కొంచెం వాళ్ళకి చెప్పండి క్లియర్గా. ఎవరైనా ఇట్లాగా ఈ ఈశ్రామ్ పోర్టల్ సంబంధించిన వాళ్ళు ఇట్లాగ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే కనుక చేయొద్దని చెప్పండి. ఎందుకంటే ఈపీఎఫ్ ఖాతాదారులు మేము, మా వాళ్ళు ESICలో వాళ్ళకి అకౌంట్ ఉంది, సో చేయకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పండి. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమై అనుకుంటున్నాను నేను. ఓకేనా? అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఈపీఎఫ్ అనేది కొన్ని చర్యలు తీసుకొచ్చింది కదా. సో ఈ చర్యల వల్ల వచ్చిన ఫలితాలు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి క్లైమ్స్ సంబంధించినవి.
ఓకేనా. సో వాటిలో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసింది కదా మెంబర్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ చేసుకోవడానికి. సో దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు మనకి ఈ యొక్క ఈపీఎఫ్ ఇంటర్వేషన్ లేకుండా 96% కరెక్షన్స్ అనేవి వాళ్ళే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళే చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఆ తర్వాత క్లైమ్స్ అనేవి చాలా వరకు ఏంటంటే ఆన్లైన్ మోడ్లో అవుతున్నాయి. ఇప్పుడు ఏదైనా కానీ జాయింట్ డిక్లరేషన్ కానివ్వండి సంథింగ్ ఏదైనా ఏ క్లైమ్ పెట్టినా మనకి అంతా ఆన్లైనే కదా. సో మొత్తం మీద 7.1 కోట్ల క్లైమ్స్ అనేవి ఫీల్డ్ హౌస్కి ఆన్లైన్ మోడ్లో వెళ్తున్నాయని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ అయ్యారు. 99.31% క్లైమ్స్ అనేవి. ఓకేనా. సో ఇదొక మంచి విషయంగా వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత ట్రాన్స్ఫర్ క్లైమ్స్ సబ్మిషన్ అండి. సో చాలా వరకు 90% క్లైమ్స్ అనేవి ఆన్లైన్లోనే అవుతున్నాయి అనమాట ఈ యొక్క ట్రాన్స్ఫర్ క్లైమ్స్ కూడాను. ఓకే, అంటే ఎవరైతే హెచ్ఆర్ ఉన్నారో సో వాళ్ళ ఇంటర్వెన్షన్ లేకుండా సో డైరెక్ట్గా ఈపీఎఫ్ ఆఫీస్కి అయితే త్రూ అవుతున్నాయి. ఒక 10% అనేవి ఎంప్లాయర్కి వెళ్తున్నాయి, ఎంప్లాయర్ అటెస్టేషన్తోనే అవుతున్నాయి అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విషయం మనకి గమనించాలి. ఆ తర్వాత మనకి చెక్ లీఫ్ అలాగే మనకి పాస్బుక్ ఇట్లాంటివన్నీ కూడా తీసేశారు కదా. ఓకే, సో అది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఆ తర్వాత డీలింక్ ఫెసిలిటీ తీసుకొచ్చారు 18/1/2025. సో దీని కారణంగా ఒక 55,000 మెంబర్స్ అనేవాళ్ళు సో ఈపీఎఫ్ ఖాతాదారులు ఇక వాళ్ళ సంబంధించిన మెంబర్ ఐడీస్ అనేవి చక్కగా డీలింక్ చేసుకున్నారు అన్నట్లుగా అయితే వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అట్లాగే సెంట్రలైజ్ పెన్షన్ సంబంధించింది కూడా సిఐటిఎస్ 2.01 తీసుకొచ్చారు కదా, సెంట్రలైజ్ ఆఫ్ మెంబర్ డేటాబేస్ అండ్ సెంట్రలైజ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ తీసుకొచ్చారు కదా. సో దీని ద్వారా చాలా వరకు ఇప్పుడు అన్ని సింప్లిఫికేషన్ అవుతున్నాయి అన్నట్లయితే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఈ విషయం ఇక్కడ. ఓకేనా. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇట్లా కొత్త చర్యలు ఈపీఎఫ్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది. ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాను నేను. ఓకేనా. అందుకే మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే మన ఈ న్యూస్ సంబంధించిన వీడియోస్ మీరు చూస్తే మీకు ఏం జరుగుతుంది ఏంటనే విషయాలు కూడా క్లియర్గా తెలుస్తాయి. ఓకే, ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు ఇట్లాంటి వీడియోలో చెప్తాను. ఇదంటే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశంలో వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.